So hi అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. ఐఎమ్ డూయింగ్ క్రేజీ యాజ్ ఆల్వేస్. సో మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలోని నైట్ ట్రాఫిక్ చూద్దరు కానీ అందరూ అనేసి. నైట్ కాదు, మొత్తం డేలో కూడా ట్రాఫిక్ ఉంటుంది. ప్రజెంట్ ఇది టీ హబ్ రోడ్ సైడ్, కానీ చూడండి ఎలాగా మొత్తం లైక్ ఫుల్ కేబుల్ బ్రిడ్జ్ సైడ్. ఇది మెయిన్ కేబుల్ బ్రిడ్జ్ రోడ్ కనెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి ట్రాఫిక్ జస్ట్ ఒక్క 1 minute కొంచెం ఫ్రీ దొరికింది అనుకునే లోపు ఇంకా ఎవరి మట్టుగాడి పరిగెట్టించడమే బండిని. ఇంక చూడరు. ఇలా క్రాస్ అవుతామో లేదా ఇంక వెంటనే అక్కడ ట్రాఫిక్లో స్టక్ అయిపోతాం. ఇన్ని మంది వర్కింగ్ నుంచి రిటర్న్ ఇంటికి వెళ్ళడానికి, కొంతమంది అయితే ఆఫీస్కి వెళ్తారు. అదే వే, ఒకటే వే ఉంది ఇటు. హెల్మెట్లు వేసుకోరు, ఇంక నైట్ కదా ఎవరు పట్టించుకోరని చెప్పి. కొంచెం ఏమనుకోకండి, వీడియో ఎలాగ వచ్చిందని నేను పోర్ట్రేట్లో తీస్తాను కంగారులోని. చూడండి బ్లాక్, ఇంకా ఎవడెటు వెళ్ళాలో ఏటో ఎవరికి ఐడియా లేదు. మొత్తం ఇంకా అలా ఆక్కొని వెళ్ళమే. బండి మెయిన్ బైక్ ఉంటే ఇదే గేర్ అలా అప్ అండ్ డౌన్ చేసుకునే ఉండాలి ఈ ట్రాఫిక్లోని. లేదంటే అసలు అవ్వే అవ్వదు ఎక్కడైనా. ఇలా సెకండ్లో గేర్ ఎట్టామంటే వెంటనే ఫస్ట్లోకి దింపేయాలి, అంత ట్రాఫిక్ ఉంటుంది. ఫుల్ బ్లాక్, కొంచెం దూరం వరకు ఇలాగే వెళ్తుంది. అయినా ఇక్కడ ఎవరో ఒకరు లేదని పోలీసో లేకపోతే ఏదోటైనా ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఎవరో ఒకరు ఉన్నా బాగున్నాం. ఎవరూ లేరు. ఇంకా అదే అలా చూసుకొని మొత్తం అందరూ అక్కడే ఉన్నారు. ఆ బ్రిడ్జ్ కింద మరి ఎంత ట్రాఫిక్ జామ్ అయి ఉన్నదో. ఈ భయ్య లైన్లో ఉండొచ్చు కదా, ముందుకెళ్ళి మళ్ళీ ముందు నుంచి రోడ్డు మీద కారు ఎట్టాడు ఏదో వెళ్ళిపోయిన వాళ్ళగా. చూడండి మొత్తం నైట్ వరకు చూసాక ఇప్పుడు డేలో చూడండి సరైన వాళ్ళు తగులుతారు. ఇంకా డేలోనైతే మస్తుగా ఉంటాయి. ఇంకా అన్న అక్కడ ఫస్ట్ నేను అక్కడ వెళ్తుందా లేదా కారు వెనకాల దూరిపోతున్నారు అంకుల్. ఎందుకు వెళ్ళిన వరకు ఆగచ్చు కదా. ముందుకెళ్ళినా ఎలాగో ట్రాఫిక్ ఉంటే ట్రాఫిక్లో ఉండాల్సిందే. అంటే మనం కూడా ఆగమనుకోండి, మన మ్యాటర్ తర్వాత చూసుకుందాం. అవి కొంచెమైనా నా దారి నువ్వు కొంచెం. ఈ అంకులు ముందుకెళ్ళరు ఇంతగా పెట్టుకొని. చాలా సైడ్ వెళ్ళిపోదు. ఇంకా వెళ్ళనివ్వండి రా. ఎక్స్యూవీ అంకుల్ క్రాస్ చేశారు కదా గేటు. ఇంకా మన ముందుకు వచ్చేవి మనతోనే అంటున్నారు. సిగ్నల్ పడినప్పుడు దాటచ్చు కదా, సిగ్నల్ పడిన తర్వాత దాటుతారు అందరూ రోడ్ల మీద నుంచి. ఇంక ఇక్కడ ఈ పంజాగుట్ట దగ్గర ట్రాఫిక్ చూసామంటే ఇంకా అదొక మూడు ఉత్సాహం అన్నీ పోతాయి. అలా ఉంటుంది ఈ ట్రాఫిక్లో బండి తీయాలంటే. ఆ స్కూటీ బెటర్, ఆ బ్రేక్లు వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ బండి గేర్లు వేసుకొని ఉండాలి అలాగన. ఆ గేర్లతోనే వెళ్ళదు, తప్పదు. అన్న 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 ఫోన్లో బిజీగా ఉన్నాడు ఫుల్గా. ఇంకా రోడ్డే చూడలే, అంత బిజీగా ఉన్నాడు. అరే పక్కనే ఆపు చూసుకోండి భయ్ ఫోన్ని. మరీని కానీ ఫోన్ రన్నింగ్లో ఫోన్ చూసుకుని వెళ్ళాలా. కొంచెంసేపు ఆగలేకపోతున్నారు అసలు. ఇక్కడ నుంచి ట్రాఫిక్ దారినంత వరకు నరకమే మనకి.
ఒకరు వస్తే ఒకరు వస్తారు. అయ్యో ఎక్కిపోతున్నాడు బండి మీద మాట్లాడుకుంటూ. తిన్నంగా వెళ్ళొచ్చు కదా. ఇంక ఈ ట్రాఫిక్కి మాత్రం దండం చెప్పచ్చు. అందుకని మార్నింగ్ టైం, ఎర్లీ మార్నింగ్ బాగా నైట్ అందుకని హెవెన్ అంటారు.